హాయ్ గాయ్స్, నమస్తే కాక అందరు ఎట్లా మంచిగా ఉన్నారా? రైట్, ఈరోజు మన సెకండ్ డే డ్యూటీ పోదాం. డ్యూటీ మీకు కూడా చూపిస్తాం మేము ఇట్లా రైడ్ కొడితే ఏం చేస్తా, ఎట్లా చేస్తా, ఏం చేస్తా అని. మీరు రండి చూడండి, నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి, సరేనా? చలో రైట్, చలో ఇక పోదాం. ఈరోజు ఎన్ని అయితే అన్న ఆర్డర్లు కొట్టుకోవాలి, చూద్దాం ఎన్ని అవుతాయో. మ్యాక్సిమం ఆర్డర్లు కొట్టుకోవాలి. ఎందుకంటే 2-3 రోజులు గ్యాప్ వచ్చింది. ఆ రోజు పోయినట్టు మరి ఈరోజు పోతున్నాను. చూద్దాం ఎన్ని ఆర్డర్లు పడతాయి. దుకాణంలో ఒక చిన్న పని చేసుకోకపోతే కష్టం. ఇప్పుడు కాకపోతే జవాన్ ఉన్నప్పుడే వేయాలి. ఫస్ట్ కాసేదారు ఎక్కింది బ్రో. ఫస్ట్ ఆర్డర్ పట్టాలి కుతుల్లాపూర్, రోతునా, కుతుల్లాపూర్ చూస్తారు. మన డ్రైవింగ్ చూసి భయపడుతుండు. ఏంది కాలేజ్ పోరండి అని. ఇప్పుడు నాకు ఇద్దరు ఏమంటున్నాను, మనం ఎట్లన్నా పిల్ల తీసుకోదామని తెలుసు. అన్న భయపడుతుండ అంతే. కాలేజ్ పోయాడు ఎక్కించుకున్నా అని భయపడుతున్నాను. తీసుకోదాం, పిల్ల తీసుకోదాం. రోజులే ఆర్డర్ ఒకటి కానీ గుద్దవాలి. ఎండ కొట్టేది కొడుతుంది, చలి పెట్టేది ఉంటుంది. చలి డిసెంబర్ మంత్ నాకు కూడా ఎక్కువ వీడియోలో లైక్ నీకు పంపించి చూపిస్తాను మీకు. పోయేదారులా మైనంపల్లి వాళ్ళ ఇల్లు గల్లీ చూపిస్తాను మీకు. ఎట్లుంటుంది చూడండి. అదే దాంట్లోనే మైనంపల్లి రోహిత్ బాయ్, మైనంపల్లి చూపిస్తాను. ఇల్లు తెలుసా? మైనంపల్లి ఇల్లు తెలుసా? మీకు చూపిస్తాను. మైనంపల్లి ఎడుగుతారు ఆ గల్లీలో మొత్తం విల్లాలే ఉంటాయి. చూడడానికి కాక మైనంపల్లి దీంట్లోనే ఉంటాడు. చూపిస్తాడు విల్లాల గల్లీ. ఇదే మైనంపల్లి ఉంటుంది గల్లీ మైనంపల్లి. హనుమంతరావు, రోహిత్ దీంట్లోనే ఉంటారు. లోపల ఉంటారు, మస్తు ఉంటుంది. చలో బాయ్, పోదాం ఇక రైట్. అంజోడ్కు కాంట్రాక్ట్ పైసలు తీసుకుంటారు కానీ సుల్లేయాలి రోడ్లు వేయడానికి చేతయాలి. సుల్లేయాలకి రోడ్ల కోసం అయితే వస్తారు. మంచి ఓటర్ పొలిటీషియన్ మంచిగా ఉంటుంది కానీ మొడ్డ ఓట్లు వేసాక ఇట్లా మొడ్డ రోడ్లకైతే చూడానా ఎట్లుందో చూడానా. నువ్వే చూడానా. రోజు వచ్చిపోవడానికి గుద్దెళ్దాం మంచిగా. నింపుకోరి ఓట్లు వేసినప్పుడు జర్ర పబ్లిక్ సేవలు చేయాలి కాక. మీరు కూడా మంచిగా ఏంది మొడ్డ రోడ్లు చూస్తే మొడ్డ పెడలు అయిపోయేటట్టుంది. మొడ్డ పెడలు అయిపోయేటట్టుంది. ఏడుకొస్తలేదు చూడాలి. ఉంది బాయ్, ఉంది. లేకపోతే మన ఈరోజు 5 ఉండే మన పని అని. పెట్రోల్ ఉంది, పెట్రోల్ స్టేషన్ ఉంది కాబట్టి బాయ్ ఓ తెలియదు. పెట్రోల్ వీడికే నెట్టు పోతాం. నెక్స్ట్ ఆర్డర్ నిలబడుతుంది కాక. మొత్తం అవా ఉంది. అలా మస్తు చలి పెడుతుంది. అమ్మ షట్టర్ వేసుకోవాలి. ఇక మీరు కూడా చూడండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా నాకు కూడా సపోర్ట్ చేస్తాం. మీ లైక్లు కొడతాం. నాకు కూడా కొంచెం బూస్టప్ ఉంటుంది. ఏమంటారు? కొట్టు లైకులు కొట్టుంది, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమ్మాయి ఒక ర్యాపిడో బుక్ చేసుకుంది. దీని అమ్మాయి వస్తేనే లేదు, పిక్కలేదు. నీ అమ్మాయి వెయిట్ చేసి 2 నిమిషాలు అవుతుంది. వాళ్ళ అమ్మకం వస్తేనే లేదు. ఎంతసేపు అవుతుందో వచ్చి నిలబడి చూడరు కాక. మీ అమ్మాయి ఇట్లనే ఉంటుంది. అమ్మ బుక్ చేశారు, దెంగి తింటారు ఆడ. నా మొడ్డ ఇక పట్టించుకోలేదు. మనం అయితే రావాలి, గుద్దల్లం చేయాలి. జల్దీ పట్టుకో. ఏం పట్టుకో? జల్దీ మెల్లగానే పట్టుకోతాం. ఏం జల్దీ పట్టుకోవాలి? నా మొడ్డ ఇచ్చా గిన్ని పైసలకి. చూడరు కాక గిట్లుంటుంది మన పరిస్థితి. అమ్మ అది రాదు పీక. చూడు ఎంతసేపు చేస్తుంది చూడు. ఇప్పుడు అదేమో వస్తూనే లేదు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. చలి గుర్తుపడుతుంది ఫ్రెండ్స్.
అన్ని పైసలు మొత్తం కొట్టుకోరు ఇక ఈ రోడ్లు 5 రోజులు అసలు ఎట్లా అంటే మస్తు హైలైట్ ట్రిప్పులు పడ్డాయి మంచి మంచి ట్రిప్పులు పడ్డాయి ఛాయ్ తాగాలి సరే మంచి మంచి వేడి ఛాయ్ తాగాలి ఛాయ్ తాగితే జర్ర పానం చేసి వస్తుంది గుద్దలకెళ్ళి పానం చేసి రావాలి ఛాయ్ తాగితే కూడా సెట్ ఉండాలి ఛాయ్ తాగుదాం ఛాయ్ ఆహా ఛాయ్ తాగితే ఎట్లా ఉండాలంటే సై ఉండాలి గుద్దల వెళ్ళి పానం లేచి రావాలి ఎట్లా ఉండాలి ఛాయ్ మీరు కూడా పని చేసుకోరు కాక పని చేసుకుంటే పైసలు వస్తాయి మొడ్డ ఇంట్లో అడుగుడు ఇంత పెద్ద అయినాక ఇంట్లో అడుగుడు వేస్ట్ అనిపిస్తుంది ఇంట్లో అడగొద్దు ఇంట్లో అడుగు ఇస్తాడు మా అన్న అయితే ఇస్తాడు కానీ మా అన్న 100 అడిగితే 200 ఇస్తాడు కానీ అడగడానికి ఇజ్జత్ అనిపిస్తుంది ఇప్పుడు కూడా మా అన్న ఎప్పటి నుంచో చెప్పింది కానీ అమ్మ యూట్యూబ్ చేయరా బాయ్ మన పని చూసుకోరా బాయ్ అన్నాడు కానీ నేనే ఇంట్లో ముడ్డ అని మన సోకులు అలాగ ఉంటాయి కదా బట్టలు అవన్నీ లేకుండా కానీ బండ్ల సోకులు ముడ్డ ఆడ తిరగాలి ఈడ తిరగాలి నాకు ఇది లంజ సోకులు ఉంటుండే లంజ సోకులు అంటే లంజతనం కాదు అదో ఎట్లా అంటే బయట తిరగాలి దోశతో తిరగాలి అవి ఉండే కానీ ఇప్పుడు మా దోశలు చూసిన మంచి తిరుపతి పోయారు మనం నేను ముడ్డ నేనే ఉన్నా ఆయన వాళ్ళు పైసలు పట్టుకొని పోయారు కానీ మనతోనే పైసలు మేము మా అన్నతో పోదామని మేము కూడా అటే పోదాం అనుకున్నాం కానీ ఈరోజు ఇంకో 3 రోజుల్లో పోతాం మేము కూడా అది కూడా వస్తుంది లాగా చూడండి చల్లకి ఒక ఛాయ్ పడితే ఏమన్నా ఉంటుంది మస్తు అనిపిస్తుంది చెప్పొద్దు కానీ ఛాయ్లు ఉండే కిక్కు దీంట్లో లేదు చల్ల ఛాయ్ అన్న తాగాలి పాయ సూప్ అన్న తాగాలి పాయ తాగితే గుమ్ము కోమ ఇవ్వాలి మళ్ళీ కేటు ఉండదు మీరు పాయ తాగాలంటే తెలంగాణకే రావాలి అర్థమైందా మా ఉమ్మడి ఏరియాలో కూడా మంచి పాయ దాబాలు ఉన్నాయి మంచిగా చూపిస్తాను మీకు ఎప్పుడు పోయినప్పుడు చూపిస్తాను మీకు రండి చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కష్టపడుతున్నా కంటెంట్ ఎంత ఉందో అంత తెలియదు కానీ కష్టమైతే పడుతున్నా మీరు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఇంకా మంచిగా ఇస్తారు అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి
కానీ సపోర్ట్ చేస్తే ఏదన్నా శివరారం లేదు, ఇప్పుడు శివరారం పోయారు అంతా లేదు మనకి. ఇట్లా ఛాయ్ ఉంటే సెట్ అనిపిస్తుంది. ఛాయ్ ఎప్పుడైనా ఇట్లా తాగొద్దు, ఇట్లా తాగాలి. ఇట్లా తాగితేనే ఛాయ్ తాగినట్టు ఉంటుంది, కిక్ ఉంటుంది. మొడ్డ సూర్యగారం ఎన్నెన్నో పడుతున్నాయి కానీ ఇక్కడ దగ్గర పడుతున్నా పోతుండే కానీ మొడ్డ ఎన్నెన్నో పడుతున్నాయి. అవి సూరారం అంటే గుద్దల్లం చేస్తున్నాను 76 సూరారం పోయి అంత ఇప్పుడు లేదు మనకి. కానీ సూరారం కాదు కానీ ఏంటంటే మన పని చేసుకోవాలి. ఇప్పుడు సుల్లి ఆడిన తర్వాత ఆ ముద్ద ఎన్నన్నా చెప్తుండే మా సుల్లి గురించి పండు ఉంది మొత్తం అనుకున్నా. అరే ఆడిపోయి పండుతూనే ఆడతారు పని చేసుకోవాలి.
ఇంకోటి అది పెట్టుకోకాక ఏ రోజైతే మనం కాళ్ళ మీద మనం నిలబడి పని చేసుకొని ఏదైనా చేసామనుకో మన అయ్యమ్మ ఎట్లా అంటే ఇక తొడగొట్టి చెప్పుకుంటారు నా కొడుకు అది చేసి చేసిందని అట్లుండాలి. నా ముద్ద ఇంట్లో కూర్చొని ఏమి చేసుకుని పోయి ఇప్పుడు కాలేజ్ చేసుకుని అనుకో, కాలేజ్ చేసుకొని చేసుకొని మంచి ఇప్పుడు మంచిగా చదువుతాడు. మీ అమ్మ బుద్ధలు చదువుతుండీడు ఈయనకి నా ముద్ద 80-90% పట్టుకొస్తుంది ఏ ఎగ్జామ్ రాసినా అనుకున్నప్పుడు వాడు చదువు కూడా ఒక లెక్క. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇంట్లో కూర్చొని చదువుకుంటాడు కాబట్టి అంత వస్తుంది. అదే మన లెక్క యావరేజ్ అని అంటే ఎదురు అనుకుంటారు యావరేజ్గా అనుకో ఎట్లా అంటే ఇక మనం ఎక్కువ చదువుతాం మనం ఎంత చదవాలో అంత చదువుతాం బై మనకి ఎంత ర్యాంక్ వస్తుందా లేదా మనకు తెలియదు. దోస్తులు ఉండాలి, మంచి దోస్తులు ఉండాలి, తిరగాలి కానీ ఒక లిమిట్ మన పని మనం చేసుకోవాలి. అప్పుడే మనకంటూ ఇజ్జత్ ఉంటుంది, మనకంటూ వాల్యూ చెప్తున్నాను. అట్లా కృష్ణుడు మీరు ఒక మాట కొట్టుకొచ్చింది కదా. ఎట్లా అంటే కృష్ణుడు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు అంటే మనిషి ఉన్నప్పుడు మనిషి తన పని తక్కువ రిజల్ట్ గురించి ముఖ్యంగా ఆలోచిస్తాడు. తప్పని అట్లా మనం ఎప్పుడు కష్టం చేయకుండా చూసుకుంటే రిజల్ట్ ఉండదు. కష్టం చేయాలి, కష్టం చేసి రిజల్ట్ కూడా చాలా చిన్న. కష్టం చేసినాం అనుకో ఆటోమేటిక్గా ఏదైనా క్లిక్ అవుతుంది. కూర్చొని చేసుకుంటా అంటే ఏం చేయలేదు. ఏదైనా ఇప్పుడు ఏదైనా ఐడియా వచ్చిందనుకో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే కదా ఏదైనా ఫస్ట్ టైం ఫెయిల్ అవుతాం, సెకండ్ టైం 100 సార్లు ఫెయిల్ అయినా కూడా వన్ టైం ఇంకోసారి ట్రై చేసుకున్నాం 100% సక్సెస్. ఏదైనా మన మంచిగా చెప్పడం మంచి చెప్తారు లంచ్ వర్కులు అదే మనకి ఇష్టం, మనకు నచ్చింది చేయాలి. నచ్చింది దాంట్లోనే నచ్చుకున్నామనుకో అదే అదే ఏ టైంలోకి వచ్చినాం చూద్దాం. మన పైసలు ఎన్ని తీస్తాం చూడు, మీకు కూడా చూపిస్తాం. మనం 2 గంటలు చేసి ఎంత కొన్ని 2 గంటలు చేసి 200 సంపాదించుకున్నా కూడా మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే మన కష్టం మనం చేస్తున్నాం కాబట్టి గుద్దలుగా అనిపిస్తుంది పోయి. నేను చెప్తున్నా, నేను నా చెప్తున్నా నా లైఫ్ చెప్తున్నా చూడు. మొన్న ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి చూస్తుండే నన్ను మయ్య లేకుండే మా అన్న చూసిండు. ఒకరోజు ఏమైందంటే అరే ఎట్లా అంటే ఇక ఇంత పెద్ద అయినా ఏదైనా కష్టపడితేనే ఏమైనా చేసేదాన్ని ఒక తరీకుండే. మొన్న ఏం చెప్పిండంటే అరే మొన్న సంపాదించి పెడుతుండే పోయి సార్ సంపాదించి పెట్టేటప్పుడు ₹1 తెలియకుండే. ఒకరోజు ఏమైందంటే చిన్న అది కోపం కాదు, అది మంచిగా చెప్పిండు అనుకో. నేను చెప్తాను. ఒకరోజు బండి మా వెబ్సైట్ ఉండే బండి అది హ్యాండ్ ఇస్తే ఏమైందంటే నేను చేయించిన అంటే బ్యాటరీ చేంజ్ చేయించిన అప్పుడు స్టార్ట్ అయింది బండి. మొన్న ఏమన్నా అంటే నన్ను తిట్టిండు. అరే ఎందుకు చేయించినరా పోయి దానికి వారంటీ కార్డు ఉంది అది ఇది అని తిట్టిండు. నేను అప్పుడు అర్థం చేసుకోలే పైసలు విలువ ఏందో, అప్పుడు అర్థం చేసుకోలే. కానీ ఇప్పుడు కష్టపడుతున్నా చూడు, ఆ ఒక్కొక్క రూపాయి విలువ తెలుస్తుంది పోయి గుద్ద తినిగిపోతుంది. అర్థమైందా? అట్లుంటుంది, ఘోరం ఉంది. మీరు ఏ రోజన్నా
ఇంట్లోకి వెళ్ళి బయట సంపాదించుడు షురు చేసారనుకో, ఆ రోజు నుంచి మీ లైఫ్ చేంజ్ అయిపోతే, మీ లైఫ్ చేంజ్ కాకపోతే నా పేరు మార్చుకుంటా పోయి లైఫ్ చేంజ్ అయింది. కష్టపడాలి, కష్టపడితేనే లైఫ్. అర్థమైందా? ఇప్పుడు ఏదో చెప్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నాను కాదు, కానీ నేను కష్టం చేస్తున్నా కూడా చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నాకెంత ఇప్పుడు 21 ఇప్పుడు నేనే కష్టం చేసుకుంటా, నేనే కష్టం చేస్తున్నా. ఇక అన్ని కాలు చేతులు మంచిగా ఉన్న వాళ్ళు, అన్నీ మంచిగా ఉన్న వాళ్ళు ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే కాని పని. ఈరోజు ఫస్ట్ ఆర్డర్ ఒక ఆయన పడ్డాడు, ఆయనే హ్యాండిక్యాప్, ఆయన కష్టపడ్డాడు, ఆయనే మేనేజర్ అంట. ఆయన అసొంటోళ్ళు కష్టపడుతున్నప్పుడు కాలు చేతులు అన్ని మంచిగా ఉన్న వాళ్ళు మనం ఎందుకు కష్టపడద్దు భయ్? అసొంటోళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, మనం బి కష్టపడాలి. అర్థమైందా? ఎట్లా అంటే గుద్ద ఇట్లా రాయాలి. కష్టం చేసుకుంటే కింద పాకుర్బండ చేసి రాయేస్తే అప్పుడు మనకు ఒక వాల్యూ ఉంటుంది. అర్థమైందా? పెద్దోళ్ళు కూడా చిన్న కాడ నుంచి వచ్చి సిగ్గుపడేది పోయి కష్టం చేసేటప్పుడు, సిగ్గుపడితే ముడ్డ పోసిపోతాడు. అర్థమైందా? ఆడ ఏటీఎం పని చేసలేదు, నా ముడ్డలు ఏటీఎం హెచ్డిఎఫ్సి అంట, దానికి పైసలు వెళ్తలేవు, ముడ్డ వెళ్తలేవు. దీనికైనా నా చూద్దాం. దీని కూడా పైసలు వస్తలేవు అన్నమాట. కష్టం ఏది ఏం చేయలేదు బాయ్. మీకు ఈరోజు నా బ్లాగ్ నచ్చితే, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు కాక. ఈరోజు 3 గంటలు కష్టపడ్డా. పెట్రోల్ ఖర్చు పోగా ఖాళీ 3 గంటలు కష్టపడ్డా. ఖాళీ పెట్రోల్ ఖర్చు పోగా ఇన్ని పైసలు మిగిలిన. ఇంకా ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఇన్ని పైసలు. కష్టం చేరిపోయి మంచిగా అనిపిస్తుంది. ఎట్లా అంటే గుద్దాలి అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది. మీరు చేయరు, ఏదైనా చేయరు, ట్రై చేయరు. కష్టమైన నష్టమైన చేయరు, మస్తు అనిపిస్తుంది. Please wait, we are processing your transaction. Please do not lose your card until prompted. ఎప్పుడైనా ముద్దు పెట్టుకోవాలి. ఈరోజు నా వ్లాగ్ నచ్చిందనుకో సబ్స్క్రైబ్ చేసుకోలేక జర్రా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారనుకో, మీరు కూడా లైకులు కొట్టి, కామెంట్లు పెట్టి, షేర్లు చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు కాక. నా కష్టం నేను వాడుతున్నా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు, పక్కా చేసుకోరు. దాన్ని అయితే సపోర్ట్ చేయరు బాయ్, ప్లీజ్ సపోర్ట్ చేయరు.